హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చపాతీ, పరోటా లేదా రోటీలోకి మంచి కాంబినేషన్ అయిన చికెన్ గ్రేవీ కర్రీని అయితే చేయబోతున్నాం. ఈ చికెన్ కర్రీని చిక్కటి గ్రేవీ వచ్చేలా కుక్కర్ లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 8 నుండి 10 జీడిపప్పుల్ని తీసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. జీడిపప్పుల్ని నానబెట్టుకున్నాక ఒక బౌల్లోకి క్లీన్ చేసుకున్న కేజీ చికెన్ ముక్కల్ని వేసుకొని అందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 4 టీ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకోవాలండి. కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు తీయటి పెరుగుని వేసి ఇవి చికెన్ ముక్కలకి పట్టేలా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి. చికెన్ ముక్కల్ని బాగా మసాజ్ చేస్తూ కలుపుకున్నాక మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఇందులోకి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద కడాయిలోకి 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, అలాగే 8 నుండి 10 మిరియాలు అండ్ 4 లవంగాలను కూడా వేసుకోవాలండి. అదే విధంగా చిన్న ముక్క జాపత్రి, 2 దాల్చిన చెక్క, 1 ఆనస పువ్వు రేకు, 2-3 యాలకుల్ని వేసి వీటిని లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి. వీటిని ఇలా వేయించుకున్నాక చల్లార్చి మెత్తని పౌడర్ లా చేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని వేసి మీడియం టు హై ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 1/2 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే గుప్పెడు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ముక్కలు అండ్ ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా పుదీనా అండ్ గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా కొద్దిగా వాటర్ ని పోసి మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ లోకి 1 టీ స్పూన్ ని ఆయిల్ వేసి ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును వేసి వేయించుకోవాలి. కరివేపాకు చక్కగా వేగాక ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్, చివరిగా లెమన్ జ్యూస్ ని పిండేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని పోసి అంతా కలిసేలా మళ్ళొకసారి కలుపుకోండి. చికెన్ ముక్కల నుంచి నీళ్లు ఊరుతాయి కాబట్టి నేను నీళ్లను కొద్దిగానే పోసుకున్నానండి. ఇందులోకి అన్నిటిని వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో చేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ నుంచి గాలంతా పోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కర్రీ అయితే చక్కగా కుక్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులోకి కొద్దిగా కసూరి మేతి అండ్ కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది. చికెన్ గ్రేవీ కర్రీని చపాతీ, పరోటా లేదా రోటీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.